ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ రాజ్య స్థాయియ ఇన్స్పైర్ అండ్ సైన్స్ ఫేర్ రెండు ప్రదర్శనలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మనం ఈ పాఠశాలలో సార్ ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంలో వచ్చినటువంటి మిత్రులకు మరియు ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు చేస్తూ మరియు ఇప్పటిదాకా ఇందులో ఉన్నటువంటి కమిటీస్ ఉన్నాయి సార్. రిసెప్షన్ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, అకామిడేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ కమిటీ, కల్చరల్ అండ్ స్టేజ్ మానిటరింగ్ కమిటీ, ఎలక్ట్రిఫికేషన్ అండ్ లాజికల్ పేస్ట్ చేస్తారు. అంతా కలరింగ్ వేసారు. బట్ ఇంకోటి ఏంటంటే మనం తెచ్చే ఎగ్జిబిషన్లలో మట్టి, అగ్రికల్చర్ సంబంధించిన అన్నీ ఉంటున్నాయి. అవన్నీ ఎక్కడెక్కడో పోయేటప్పుడు సాయంత్రం ఇక మనం వాలంటీర్లో మన వీధిలో మనం ఉంటున్నాం. అవన్నీ పిల్లలు ఎక్కడెక్కడ రూమ్లలో పడేసిపోతున్నారు. అలా భయం అంతా అదే సార్. మేము చాలా అలాగే ఇంకోటి ఏంటంటే అది కమిటీ ఉంటుంది ఒకటి. ఆయన వచ్చినప్పుడల్లా మాకు అది చెప్తూ ఉంటాడు. ఈ స్కూల్ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే దీన్ని పాటు చేస్తే ఇక్కడున్న హెడ్ని రూరల్కు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎక్కడెక్కడో రూరల్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా భయం ఇక్కడ. దీన్ని నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎంతసేపు. నిన్న మేము 2 రోజులు తిరిగితే కూడా మా వెనకాలనే కూడా ఆయన పాపం ఈ జోయి హెడ్ మాస్టర్ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్. సో ఒక్కటి ఏంటంటే ఏ పేపర్ కూడా పేస్ట్ చేయదు సార్. జరిగింది. మరోసారి సార్ లోపలికి వెళ్ళడం ఎక్కువ అంటే క్లాస్ రూమ్లో ఉంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా అటు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఆఫీసర్స్ అండ్ డిసిబి సెక్రటరీ, PGHMs, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కమిటీ మెంబర్స్ అండ్ టీచర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈ సంవత్సరము మన జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్ ఎగ్జిబిషన్ను డిసెంబర్ 6 మరియు 7వ తారీఖులలో ఏర్పాటు చేసుకోబోతున్నాము. ఈ SFS కాన్వెంట్లోనే ఈ 2 days సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాం. ఇప్పటి వరకు అందరూ కూడా గతంలో ఏ విధంగా నిర్వహించుకున్నాము, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సలహాలు సూచనలు అందించడం అనేటటువంటిది జరిగింది. ఈ సంవత్సరం కూడా గతంలో జరిగినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నావో అవి జరగకుండా ఇంకా ప్రణాళికాబద్ధంగా చక్కగా డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ను మనందరి యొక్క సహకారంతో, కోఆర్డినేషన్తో వర్క్ చేసినట్లయితే చక్కగా నిర్వహించుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలకు మంచి అవకాశం అనేటటువంటిది కల్పిస్తాము. మంచి విజ్ఞానాన్ని అందించడానికి కోసం అవకాశం అనేటటువంటిది దొరుకుతుంది. పిల్లలు తరగతి గదుల్లో మనము చాలా అంశాలను చెప్తూ ఉంటాము. వాటిని ప్రయోగపూర్వకంగా తమ నేర్చుకున్నటువంటి అంశాలను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. ఎంతో ఎంతూసియాస్టిక్గా పిల్లలందరూ ఈ ప్రదర్శనలో కూడా పాల్గొనడానికి వస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి ప్రదర్శనలో కూడా పాల్గొనడం వలన పిల్లలలో ఉన్నటువంటి పరిశీలన నైపుణ్యాలు, పరిశోధన నైపుణ్యాలు ఏవైతే సైన్స్ పరంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నాయో వాటిని అభివృద్ధి పరచుకోవడానికి మెరుగైనటువంటి అవకాశం అనేటటువంటిది సైన్స్ ఎగ్జిబిషన్ వలన, ఇన్స్పైర్ వలన లభించడం అనేటటువంటిది జరుగుతుంది. పాఠశాలలో తరగతి గదుల్లో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి అంశాల వలన నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి
రియల్ లైఫ్లో కూడా వాళ్ళ సరౌండింగ్స్లో చుట్టుపక్కలలో ఎదురయ్యేటటువంటి చాలా సమస్యలకు సొల్యూషన్స్ అనేటటువంటివి పాఠశాలల నుంచే రాబట్టడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. చాలా ఉదాహరణలు కోకొల్లంగా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇన్స్పైర్ అనేటటువంటిది ఒక చక్కటి అవకాశం. మన జిల్లాలో కూడా ఈ సంవత్సరం దాదాపుగా ఒక 126 ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్ అసెస్మెంట్ చేయబోతున్నాము. కంపల్సరీ ఈ 126 ఎగ్జిబిట్స్ కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తారు. ఆ రకమైనటువంటి సూచనలను ఆల్రెడీ పార్టిసిపేట్ అయ్యే విధంగా అవసరమైనటువంటి సూచనలు అన్నింటినీ కూడా హెడ్ మాస్టర్లకు మరియు ఉపాధ్యాయులకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇన్స్పైర్ యొక్క గైడ్ టీచర్ ఎవరైతే ఉన్నారో, గతంలో పనిచేసినటువంటి గైడ్ టీచరు ప్రస్తుతము ట్రాన్స్ఫర్ పైన వెళ్ళినా కానీ సంబంధిత పాఠశాలకు వెళ్ళి 2-3 డేస్ ముందు అయినా పర్వాలేదు వెళ్ళి ఆ పాఠశాలలో ఉండి ఆ పిల్లలను ఇన్స్పైర్కు సిద్ధం చేసి ఇన్స్పైర్ కాంపిటీషన్స్ లోపల పిల్లలను తర్ఫీదునిచ్చి పార్టిసిపేట్ అయ్యే విధంగా చూస్తాము. ఇక్కడ నిర్వహించుకోవడం లోపల, ఆర్గనైజ్ చేసుకోవడం లోపల డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. డిఫరెంట్ కమిటీస్ యొక్క బాధ్యతలను అన్నింటినీ కూడా చక్కగా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మనకు కొంత సపోర్ట్ అవసరం ఉన్నది. ఆ సపోర్ట్ను గౌరవ ఎమ్మెల్యే గారు మనకు 1 డే ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి కోసము ముందుకు వచ్చారు. మన విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక సెకండ్ డే కొరకు ఎన్జిఎస్ స్కూల్ వాళ్ళు కూడా సెకండ్ డే నాడు ఫుడ్ని పిల్లలకు ఉచితంగా అందజేయడానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారు. వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనకు వాటిని ఫుడ్ను ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ, ఫుడ్ కమిటీ కావచ్చు, ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం అన్ని కమిటీల యొక్క కోఆర్డినేషన్తో మనము అన్ని భద్రతాపరమైనటువంటి అన్ని అవకాశాలను మనం పరిశీలించి ఎక్కడ కూడా చిన్న లోపాలు తలెత్తకుండా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం లోపల మనం సక్సెస్ఫుల్ అవుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మన జిల్లాను సందర్శిస్తున్నది. మన జిల్లాలో ఒకటి మీటింగ్ పెట్టారు కాబట్టి విద్యా కమిషన్కు అవసరమైనటువంటి సూచనలు ఇవ్వడానికి కోసము మన విద్యాశాఖ తరఫున కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా కావచ్చు సూచనలు అందించడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి వైడ్ స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తున్నాను.